హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, అర్హత ఏమిటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చూసి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేస్తాను. అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అకాడమీలో బెస్ట్ ఎడ్యుకేటర్స్తో ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ మీకు రిపబ్లిక్ డే సందర్భంగా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఈ నెల 27 వరకు మాత్రమే ఉంటుంది. 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 6 months ఫ్రీగా ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు. అంటే మీరు 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 6 నెలలు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కోర్సు తీసుకునేటప్పుడు J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగించుకున్నట్లయితే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా చేస్తే మీకు ఈ కోర్సెస్ అనేవి చాలా తక్కువ ప్రైస్కే రావడం అయితే జరుగుతుంది. అన్ని లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలాంటి కోర్సు తీసుకున్నా J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగించండి. రక్షక్ అనే పేరుతో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త బ్యాచ్ అయితే ప్రారంభిస్తున్నారు. స్పెషల్ క్లాసెస్ అనేవి ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ చెప్తున్నారు. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చైతన్య దేవ్ సార్ని ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్లో అడిగే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ మీకు స్పెషల్ క్లాసెస్ అనేవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి చెప్తున్నారు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు పూర్తి సిలబస్ చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఉచితంగా టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 1 నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ అండ్ తెలంగాణకు చెందినటువంటి 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 29 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 15 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు, అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ అనే పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 7th CPC ప్రకారం లెవెల్ 2 కింద పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుందని ఇచ్చారు. 19,900 నుంచి 63,200 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇతర అలవెన్సెస్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు స్టార్టింగ్ శాలరీ అనేది 25,000 వరకు కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది పంపించడానికి మార్చి 15వ తేదీలోపు అప్లికేషన్ అయితే రీచ్ అయ్యే విధంగా ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. వయస్సు అనేది 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతల విషయానికి వచ్చినట్లయితే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మోటార్ మెకానిజంకి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ అట్లీస్ట్ 3 years అయితే అడగడం జరిగింది. దీంతో పాటుగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్లో 3 years సర్వీస్ యాజ్ ఏ హోమ్ గార్డ్ ఆర్ సివిలియన్ వాలంటీర్స్ అని ఇచ్చారు. అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఈ పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అవి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ చూసుకుంటే 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు కనుక ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. కానీ డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లేదా స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఉద్యోగాలకి అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. జెరాక్స్ కాపీల మీద గెజిటెడ్ అధికారి లేదా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి మీరు సింపుల్గా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, డ్రైవింగ్
ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైనట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్సెస్ అయితే పెట్టాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు అటెస్టేషన్లు అయితే చేయాల్సి ఉంటుంది. అది గెజిటెడ్ సైన్ అయినా సెల్ఫ్ అటెస్టేషన్ అయినా సరే పర్వాలేదు. ఒకటి అప్లికేషన్పై అంటించాల్సి ఉంటుంది, మరొకటి అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏదైతే పెడతారో ఆ ఎన్వలప్ మీద తప్పనిసరిగా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ బ్రాకెట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ ఎంఎంఎస్ ఢిల్లీ అనేటువంటి పేరు మీద అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ C121 నారాయణ ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 1 నారాయణ న్యూఢిల్లీ 110028 అనేటువంటి అడ్రస్కి అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే గమనించవచ్చు. మీరు పూర్తి నోటిఫికేషన్ని indianpost.gov.in అనేటువంటి వెబ్సైట్ని కూడా విజిట్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్ పంపిస్తారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి వీళ్ళు ఫర్దర్ టెస్టులకు సంబంధించి ఇంటిమేట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పూర్తి అప్లికేషన్ అయితే మీకు నోటిఫికేషన్తో పాటుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.